వెల్కమ్ బ్యాక్. ఫేజీపై 44 మార్నింగ్ అగ్రికల్చర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ మాటలతోనే వినండి. టీఎండిఎస్ అంటే ఏంటి? టీఎండిఎస్ అంటే త్రీ-మంత్ రైస్ పాయి. ఓకే. అది ఈ విత్తనాలని విత్తన గుళికలుగా తయారు చేసుకొని భూమిలో వెదజల్లుకుంటే వర్షపాతం లేదు. ఇప్పుడు ఎల్లున్న ప్రభావం ఎక్కువగా ఉన్నందు వలన వర్షపాతం లేదు కాబట్టి దీన్ని ముందుగానే రైతులు చల్లుకుంటే వర్షం పడినప్పుడు భూమిలోని ఈ టీఎండిఎస్ విత్తనాలు చల్లుకున్నప్పుడు భూమిలో తేమను గ్రహించి వర్షపాతం నమోదైనప్పుడు విత్తనం మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది. గులికలో దానివల్ల ఏం ఉపయోగాలు? విత్తన గుళికల వల్ల ఉపయోగం అంటే విత్తన గుళికలు అనేది నవధాన్యాలని బంకమన్ను ఘనజీవామృతము బూడిద ఈ మూడు కలుపుకొని నవధాన్యాలకి మనం ఒక గోనె సంచుల్లో కలయబెట్టుకుంటే విత్తన గుళికలుగా తయారవుతాయి. దీనికి కావలసిన పదార్థాలు వచ్చి బంకమట్టి, ఘనజీవామృతము, బూడిద. ఇవి ఉపయోగాలు వచ్చి రైతులు పశువులకి ఉపయోగించుకోవచ్చు. జొన్నలు, సజ్జలు, రాగులు, అనప, అలసంద ఇతర రకరకాల నవధాన్యాలను కలిపి విత్తన గుళికలు తయారు చేసుకోవచ్చు. ఇది పశువులకి మేతగా ఉపయోగించుకోవచ్చు. ఈ విత్తన గుళికల వల్ల పక్షులు తినవు, చీమలు తినవు. ఇవి మన రైతులకి భూమిలో కలయి దున్నుకోవచ్చు. విత్తన గుళికల వల్ల ఇది భూమిలో ఎదజల్లినప్పుడు పక్షులు కానీ చీమలు కానీ తినవు. వర్షం పడిన వర్షం పడినా కూడా విత్తన మొలకలు శాతం బాగా వస్తుంది బంకమట్టి ఉండడం వల్ల. ఉపయోగించుకోవచ్చు. భూమిలో కలయి దున్నుకుంటే భూమిలోని కర్బన శాతం పెరుగుతుంది. రైతుకి భూసారం పెంచుకోవచ్చు.